ఇది కూడా వైష్ణవాలయమే కాబట్టి వీళ్ళు ఈ విధానాన్ని పాటించడం అన్నటువంటిది ప్రారంభించారు అప్పటి నుంచి. నేను దాంట్లో డౌట్ వచ్చి నేను అదే అడిగా, ఏం డబ్బుల కోసమా లేకపోతే 10 రోజుల పాటు ఏంటి ఇదంతా కూడా అడిగినప్పుడు నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్న విషయం ఆ అధికారుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసినటువంటి, నేను కూడా ఫస్ట్ ఇది అనుకున్నా, ఏంది 10 రోజుల పాటు ఈ టిక్కెట్లు ఈ గొడవ ఇదంతా కూడా విఐపీలు ఇదంతా కూడా డబ్బుల కోసం టిక్కెట్ల కోసం ఏమైనా పెట్టుకుంటున్నారా ఇట్లాగా, ఇప్పటికే ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అన్నటువంటిది నేను కనుక్కున్నప్పుడు ఈ ముక్క నాకు చెప్పారనమాట. అంటే పండితులతో మేము కనుక్కున్న తర్వాత అని చెప్పేసి ఆ కాపీ కూడా అప్పట్లో ఉండాలి నా దగ్గర, కాపీ కూడా ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు రాసి ఇచ్చినటువంటి ఆ షెడ్యూలు ఏ నిమిషాలు ఎంతెంత లెక్కలోకి వస్తుంది ఇదంతా కూడా దాని ఆధారంగా లెక్కిస్తే అదనమాట ప్రాక్టికల్గా ఇది అందువలన జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు అంటే ఇప్పుడు అలాగా అంత లెక్కించి నిర్ణయం తీసుకుంటారో లేదంటే వీళ్ళు ఇది, ఎందుకంటే ఆయన నిన్న కూడా మాటల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు గత ప్రభుత్వ నిర్ణయం, అసలు ఆయన ఈ టోకెన్లు జారీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు అన్నారండి. దర్శనానికి టోకెన్లు జారీ చేస్తారని కూడా నాకు తెలియదు ఉంటుందండి. ఆయన దాంట్లో అలా దున్నుకుపోతూ ఉంటాడు తెలివిగా. బేసిక్గా టోకెన్లు అనేటటువంటిది ఇదే కాదు, మీరు రోజు కూడా అక్కడ శ్రీనివాసం 3 చోట్ల